ఓం నారాయణ ఆదినారాయణ. సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు. మన సద్గురు దేవుల అయినటువంటి శ్రీ సాయిబాబా కానీ, శ్రీ వెంకయ్య స్వామి వారు కానీ, శ్రీ గురుచరిత్రులు అందరికీ అందుబాటులో ఉండాలనే సేవా కార్యక్రమమును శ్రీ అవధూత అయిన భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో ప్రారంభించడమైనది. ఈ సేవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది వెంకయ్య స్వామి సాయిబాబా గురుచరిత్ర ఇలా చాలా గ్రంథాలను పారాయణ చేయాలని, కానీ వారికి సమయం లేక, కొంతమందికి చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు. కావున నా శక్తి మేరకు నేను పారాయణ చేస్తున్నప్పుడు రికార్డ్ చేసి వాళ్ళ కోసం ముఖ్యంగా ఇక్కడ పెట్టడమైనది. అలా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోలను వాళ్ళకు షేర్ చేసి ఈ సేవలో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే పారాయణ చేయాలనుకునే భక్తులు డిస్క్రిప్షన్లో నా నంబర్ పెట్టడమైనది. అలాగే మీకు స్క్రీన్ మీద కూడా నా నెంబర్ పెడుతున్నాను. మీరు మీ అడ్రస్ కానీ ఆ నెంబర్కి పెట్టినట్లయితే మీకు ఉచితంగా వెంకయ్య స్వామి, శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురు చరిత్ర ఏది కావాలో అది పోస్ట్లో ఫ్రీగా పంపడం జరుగుతుంది. ఓం నారాయణ ఆదినారాయణ. అలాగే ఈ వీడియోలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, అంటే నా వాయిస్ కరెక్ట్గా లేకపోయినా, వీడియో సమంగా లేకపోయినా దయచేసి కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని సెర్చ్ చేయడానికి చూస్తాను. అలాగే ప్రతి ఒక్కరూ కమెంట్లో ఓం నారాయణ ఆదినారాయణ అని పంపించి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఓం నారాయణ ఆదినారాయణ. వెంకయ్య స్వామి జీవిత చరిత్ర అధ్యాయం 2 పార్ట్ 2. ఒక్కొక్కప్పుడు సేవకుల చేతిలో పైసా ఉండదు. ఇప్పుడే తిరువల్లూరు పోవాలి కదలండి, నెల్లూరు, జొన్నవాడ, కంచి మొదలగు దేవస్థానములకు పోవాలంటారు శ్రీ స్వామివారు. డబ్బు లేదు స్వామి అంటే, వస్తుంది కదలండయ్యా అని తొందర చేసేవారు. శ్రీ స్వామివారు చెప్పినట్లు ప్రయాణానికి ఎవరో ఒకరు వచ్చి దక్షిణ రూపంలో అవసరమైనంత డబ్బు సమర్పించిపోయేవారు. ఒక మిట్ట మధ్యాహ్నం తలుపూరులో భక్తులు అన్నం వండుతున్నారు. వెంటనే కదలండి, ఒక క్షణం ఉండకూడదని సేవకులు ప్రయాణమైన దాకా ఊరుకోలేదు. అన్నం ఉడుకుతుందంటే, అన్నం వస్తుందిలే పదండయ్యా అన్నారు. అన్నం వాస వదిలేసి బస్టాండ్కి వచ్చారు. పొదలకూరు వైపు వెళ్ళే బస్సు వచ్చింది. ఇది కాదయ్యా మన బస్సు, తర్వాత బస్సుకు పోదాం అన్నారు. ఈ పాటికి అన్నం తిని వచ్చే వాళ్ళం కదా స్వామి అంటే, అన్నం వస్తుందయ్యా ఉండండి అన్నారు. డబ్బు లేదు స్వామి ఛార్జీలకు అంటే, వస్తుందయ్యా ఉండండి అన్నారు. ఆయన అన్నట్లే కొంతసేపటికి పొట్టిపాలెం ఆదిలక్ష్మమ్మ గారు స్వామి దర్శనార్థం కారులో వచ్చి గంపలో దోశలు, వడలు, పొంగలి, పులిహోర మొదలైన పదార్థాలు తెచ్చి తృప్తిగా తినబెట్టి అవసరానికంటే ఎక్కువగా దక్షిణ ఇచ్చి సమర్పించి వెళ్ళిపోయారు. ఒక్కొక్కప్పుడు ఒకే ఊరిలో 2-3 చోట్ల మాకం అర్పించేవారు. పలానా దిశ వైపు పోవాలంటే ఎంత ఇబ్బంది కానీ, మార్గదుస్తరం కానీ వెళ్ళి తీరాల్సింది. అన్నం తినని తినకపోని, ఎండనక వాననక వెళ్ళాలంటే వెళ్ళి తీరాలి. శ్రీ స్వామివారు నడిచేటప్పుడు కూడా అలానే తిరిగేవారు. అడవిలో శ్రీ స్వామివారు ఏం చేస్తారో చూడాలని అనేక మంది ప్రయత్నించారు. కానీ ఎవరైనా తనను వెంబడించినట్లు తెలుసుకున్నారంటే వెంటనే ముళ్ళల్లో అడ్డదిడ్డంగా నడిచేవారు. ఆ ముళ్ళల్లో నడవలేక అలా ప్రయత్నించిన వారు వెనుదిరిగి వచ్చేవారు. పండ్లు తోమడం, పుక్కలించడం అనేది లేదు. చప్పరిస్తున్న పొగాకు ఉమ్మేసి వెంటనే గంజి తాగేవారు. ఒకరోజు నా ఆయాసము అంటే రచయిత ఆయాసము శ్రీ స్వామివారి సన్నిధి కూర్చున్న వెంటనే నివారణ అయినందున ఆనందోత్సవంతో కనపడిన ప్రతి వారికి స్వామి విషయం చెప్తున్నాను. శ్రీ స్వామివారు ఒకరోజు ఏకాంతంగా అన్నారు, ఎట్లంటే అట మాట్లాడితేవేమి అని. అంతటితో నాకు నోరు కట్టేసుకోమని ఆత్మబోధ చేశారు శ్రీ స్వామివారు. మరొక గొలగమూడి నివాసి చెప్పారు, అయ్యా నన్ను గురించి కథలుగా చెప్పుకుంటున్నారే, అది తప్పు కదయ్యా అని శ్రీ స్వామివారు అన్నారట. మరొకప్పుడు వీళ్ళిప్పుడే మూట విప్పు బండ్లకెత్తుతున్నారు, వద్దని చెప్పమ్మా అని తులసమ్మతో చెప్పేవారు. పై విధంగా తమ మహిమ గోప్యంగా ఉండాలనే ఉద్దేశంతో కోట్లు, పడగలు, రాసులు అని పరిభాషలో మాట్లాడేవారు. దాని భావం జనానికి అర్థం కాక ఎక్కువ మంది తిరిగి వారిని దర్శించేవారు కాదు. అప్పుడప్పుడు నియమం లేకుండా బుద్ధి పుట్టినప్పుడు క్షౌరం చేయించుకునేవారు. అందరూ మంగళకి 50 రూపాయలు ఇస్తే శ్రీ స్వామివారు రూపాయి కానీ 2 రూపాయలు కానీ ఇచ్చేవారు. 1980 తరువాత వారు కోరకున్నను సేవకులు అప్పుడప్పుడు గుండు చేయించి మీసాలు తీయించేవారు. శ్రీ స్వామివారి భక్తులలో బరిగల నాగయ్య ముఖ్యంగా ఈ సేవ తానే స్వయంగా చేసేవాడు. స్వామి వయసులో ఉండి తిరిగేటప్పుడు గిరిజాలు, మీసాలు ఉండే ఫోటో చూడవచ్చు. మహాసమాధికి ముందు 1 సంవత్సరం తర్వాత
నిరంతరం తన 2 పిడికిళ్లను బిగించి వేళ్ళు ఊడతీయనిచ్చేవారు కాదు. ఎంతటి రుగ్మతల్లో ఉన్నా, యోగస్థితిలో ఉన్నా కూడా ముందుకు జరిగి మూత్ర విసర్జన చేసేవారు కానీ తన పరుపుల మీద విసర్జించేవారు కాదు. శ్రీ రోసిరెడ్డి గారు శ్రీ స్వామివారి మూత్రాన్నంతా ఒక బొట్టు వదలకుండా తీర్థంగా తాగేవారు. కనుకునే రోసిరెడ్డి కంటి చూపు లేకున్నా, అన్నం మానివేసి అటుకులు ద్రవహారంతో జీవిస్తున్న చివరి రోజుల వరకు కూడా ఊరిలో భిక్షకు వెళ్ళి భక్తుల కోసం భిక్షాన్నం తెచ్చి తమ సేవను దీక్షగా చేస్తూనే ఉన్నారు. సేవకులు స్వామి సేవ చేస్తే ఈయన ఆ విధంగా సేవకులకు సేవ చేస్తున్నాడు. అచంచలమైన వారి విశ్వాసమే వారి బలం. శ్రీ స్వామివారికి నిరంతరమైన దినచర్య అంటూ ఏమీ లేదు. ఒక్కొక్కప్పుడు 2 రాత్రులు 2 పగుళ్ళు నిరంతరం బండి ఆపండయ్యా అని కానీ మరేవో ఇతర మాటలు కానీ అరుస్తూ ఒకే ఆసనంలో కదలకు కూర్చునేవారు. వారు అరిచే మాటలను మరొకరు పెద్దగా చెప్తూ ఉండాలి. ఒక్కొక్కసారి రాత్రింబవళ్ళు యోగ నిద్రలో ఉండేవారు. అమాయకులు మాత్రం శ్రీ స్వామివారు బలహీనమైన నిరంతరం నిద్రలో ఉన్నారని తలిచేవారు. అట్టి నిద్రలో కూడా వారు సర్వజ్ఞత్వం ప్రదర్శించి భక్తులను ఆదుకొనడం ఎందరికో అనుభవం. ఉదాహరణకు 1978లో ఒకరోజు శ్రీ స్వామివారు ఒక రోజంతా రాత్రి పగలు నిద్రలో ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హఠాత్తుగా లేచి కూర్చుని అప్పుడే నామస్మరణతో నడిచి వచ్చిన నాకు ఒక చీటీ వ్రాయించి ఆశీర్వాద ముద్ర వేసి ఇచ్చి వెంటనే ముసుగు కప్పుకుని మళ్ళీ నిద్రకు ఉపక్రమించారు. భక్తులు జావ త్రాగమని ప్రార్థించినా వినిపించుకోలేదు. 5 నిమిషాలకల్లా మా అవ్వగారు మరణావస్థలో ఉన్నారని నన్ను వెంటనే రమ్మని మనిషి వచ్చాడు. నేను వెంటనే కలిచేడు వెళ్ళి శ్రీ స్వామివారి పాదతీర్థం ఆమె నోట్లో వేస్తే మింగింది. తులసి నీళ్లు కూడా తాగింది. మందు పోస్తానంటే నోరు తెరవలేదు. శ్రీ స్వామివారి పాదతీర్థం స్వేయించి ప్రాణం వదిలింది. ఆమె తమ అంతయ్య గడిలో రాత్రింబగళ్ళు సాయినాథుని ప్రార్థన చేసుకున్న పుణ్యమూర్తి కనుకనే శ్రీ స్వామివారి రూపంలో శ్రీ సాయి తన ఆశీస్సులను అందించి సద్గతి ప్రసాదించారు. పై సన్నివేశంలో శ్రీ స్వామివారి నిద్రలో ఉన్నప్పటికీ అది మన నిద్ర లాంటిది కాదు. ఆ స్థితిలో వారిని 3 మైళ్ళ నుండి తన ఆశీస్సుల కొరకు నేను పాదచారియే వస్తున్నానని తెలుసు. 2 గంటల్లో మా అవ్వ మరణించబోతున్నదని కూడా తెలుసు. నన్ను పిలుచుకొని పోవడానికి మనసు వచ్చే విషయం కూడా తెలుసు. ఆమె నిరంతరం సాయి నామం ఉచ్చరించిన పుణ్యమూర్తి కనుక అంతిమ గడియల్లో ఆమెకి తన ఆశీస్సులతో సద్గతి ప్రసాదించాలని కూడా తెలుసు. కనుకని వెంటనే నిద్ర లేచి భక్తులు బ్రతిమాలాడిన గంజి కూడా తాగకుండా చీటీ వ్రాయించి ఇచ్చి మళ్ళీ యోగ నిద్రకు ఉపక్రమించారు. నిజమైన యోగికి రాత్రింబగళ్ళు లేవని శాస్త్రం. అది శ్రీ స్వామివారికి ఎంత చక్కగా సరిపోతుందో. సాధన కాలంలో వీరి అనన్యమైన వైరాగ్యం చూసేవారికి ముగ్ధులను చేస్తుండేది. లడ్డు పెట్టినా వద్దనరు, కానీ కొంచెం కారం పచ్చడి పెట్టించుకొని అందులో కలుపుకొని తినేవారు. ఒకప్పుడు భక్తులు శనగపప్పు, బెల్లం, కొబ్బరి దంచి పొడి చేసి డబ్బాలో పోచి అందుబాటులో ఉంచితే శ్రీ స్వామివారు తీసుకుని తినేవారు. ఒకరోజు శనగల పొడి డబ్బా బదులు భక్తులు వారి చెంత పొరపాటున తలస్థానమునకు వాడే సీకరేణి పొడి డబ్బా ఉంచారు. సీకరేణి పొడి తినేశారు శ్రీ స్వామివారు. తెల్లవారి సేవకులు తమ పొరపాటుకు పరితాపం చెందారు. శ్రీ స్వామివారు మహాసమాధికి ముందు 15 సంవత్సరముల నుండి మంచినీరు తాగి ఎరుగరు. ఎప్పుడు తాగినా వేడి నీళ్ళల్లో చక్కెర వేసి కలిపిస్తే తాగేవారు శ్రీ స్వామివారు. తనను కానీ తన పాదములను కానీ ఎవరిని తాకనిచ్చేవారు కాదు. వారి 10 మంది సేవకులలో ఎప్పుడూ 3 మాత్రమే వారికి తాకేందుకు అనుమతించేవారు. వారికి పూజలు చెయ్యనివ్వరు. వారికి ప్రదక్షిణలు చేస్తుంటే ఒకే ఒక ప్రదక్షిణ ఛానల్ని చెప్పేవారు. దక్ష అనే సంస్కృత పదానికి శ్రద్ధ అనే అర్థం. మనకి ఎవరిపై శ్రద్ధ ఉంటుందో వారికి మన భావం వ్యక్తం చేసుకునే పద్ధతే ప్రదక్షిణ చేయడం, దక్షిణ సమర్పించడం. మన శ్రద్ధను చూరగొన్న వారికి గూర్చి ఎంత తెలుసుకున్నా తనివి తీరదు. వారిపై నిజమైన ప్రీతి గలవారు వారి మనస్సంతా తమ ప్రీతి పాత్రుల చర్యలను మాటలను తలుచుకుంటూ హృదయం అంతా వారి ధ్యాసలో నింపుకొని పులకించిపోతారు. ఇది మన అంతరంగాల బాహ్య ప్రకటనే ప్రదక్షిణ. ఈ విధంగా మన మనస్సులు వారి చుట్టూ పరుగులు తీసేట్లు చేసుకోండని అప్పుడు ప్రదక్షిణ చేసినా చాలని శ్రీ స్వామివారు అలా అనేవారు. ఓం నారాయణ ఆది నారాయణ. అధ్యాయం 2 పార్ట్ 2 సమాప్తం.